తెలంగాణ కాంగ్రెస్లో కాకరేపిన తుంగతుర్తి పంచాయతీ ఇంకా మిగిలే ఉందా? సిబిసిఐడి ఎంక్వైరీ తరహాలో జగ్గారెడ్డి మిషన్ కంటిన్యూ అవుతోందా? 3-4 రోజులుగా గాంధీ భవన్లో భేటీల మీద భేటీల్లో ఏం చర్చించారు? ఇద్దరు నేతల మధ్య కొట్లాటను పరిష్కరించడానికి ఇంతమంది నేతలను కలవాల్సిన అవసరం ఏమిటి? అసలు ఏం జరుగుతుందనే దానిపై రిపోర్ట్ ఇవ్వడంలో ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని జగ్గారెడ్డి చూపించగలరా? తుంగతుర్తిలో ఎప్పటి నుంచో పాత కొత్త నేతల మధ్య వార్ నడుస్తుంది. జిల్లా కమిటీల భర్తీ విషయంలోనూ నేతల మధ్య విభేదాలు వచ్చాయి. ఇక 9 మండల అధ్యక్ష పదవుల భర్తీ విషయంలో పెద్ద యుద్ధమే మొదలైంది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వచ్చింది. అంతటితో ఆగలేదు. గాంధీభవన్ మెట్ల వరకు పంచాయతీ వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ నుంచి పార్టీని కాపాడండయ్యా అంటూ ఎంపీ అనుచరులు ఇటీవలే గాంధీభవన్లో నిరసనకు దిగారు. ఆ సమయంలో గాంధీభవన్లో అందుబాటులో ఉన్న జగ్గారెడ్డి జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. పార్టీ ఆదేశాల మేరకు అబ్జర్వర్గా మారి తుంగతుర్తిపై పోస్ట్ మార్టం మొదలుపెట్టారు. ఎంపీ చామల కిరణ్తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీలతో గాంధీభవన్లో భేటీ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు ఒక ప్రభుత్వ విప్పుకు ముడిపడి ఉన్న అంశం కావడంతో ప్రతిరోజు ఒకరితో క్లియర్ కట్ గా మాట్లాడారు జగ్గారెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ను సైతం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని సైతం గాంధీభవన్లో జగ్గారెడ్డి కలిశారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఇక చివరగా జానారెడ్డిని సైతం కలిసి అభిప్రాయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు జగ్గారెడ్డి. సోమవారం ఉదయం జానారెడ్డిని కలిసి ఆ తర్వాత పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. జగ్గారెడ్డి రిపోర్టులో ఏముంది? ఆయన నివేదిక తర్వాత తుంగతుర్తిలో నేతలపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది.